గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ఈనాడు మనం తెలంగాణ పేపర్ చూస్తున్నాం. మనతో పాటు వీటన్నిటిపై విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్ బండారి రామ్మోహన్ రావు గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. విజయ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఈనాడు మనం పేపర్ చూస్తున్నాం. ఏదైతే ఏడాదిన్నరలో ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ అన్నట్టు కూడా చూస్తున్నాం. అయితే అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టు కింద 2432 కోట్లు ఖర్చు. కేంద్ర ప్రభుత్వంలో ఎంఓఐసిపై సంతకాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. పాల్గొన్న కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ అంటూ కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ చూస్తున్నాం రామ్మోహన్ రావు గారు. హై స్పీడ్ నిన్న కూడా చూసినట్టున్నాం ఈ వార్త, హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది. సో దీనికి సంబంధించి మీరేమంటారు? మా విజయ, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నిన్న ఆరంభం కాబోతుంది అంటే వాళ్ళ మన ఆవిష్కరణ కాబోతుంది అన్నారు. నిన్న రెండు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంఓయు ఒప్పందం కుదిరింది. దాదాపుగా అన్నిళ్లకు హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వడానికి వీలుగా కేబుల్ లైన్లు వేయడం ఇవన్నీ కూడా ఆరంభం పడతాం. అంటే ఇప్పుడు ఆచరణ సాధ్యం కావాలంటే ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తిగా పడుతుండొచ్చు. అంటే ఏడాది నెలలు కనుక నా ఉద్దేశం 2 ఏళ్ళు పడుతుండొచ్చు. అంటే 2 ఏళ్ళలో పూర్తి చేస్తే చాలా మంచి పని చేసినట్టు లెక్క. ఎందుకంటే అన్ని వీళ్ళకు అంటే ఈ లైన్ మన పైప్ లైన్ వేయాల్సి వస్తుంది. ఎట్లాగూ మన తెలంగాణలో ప్రయోగం చేసిన గతంలో ఏంటంటే మనం మిషన్ భగీరథ పైప్ లైన్ లోని ఈ పైపులు వేసేసారు, వైర్ ఇవ్వలేదు. ఇప్పుడేమో మొత్తం మొదలు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడైతే మరి వరకం చెప్పాలంటే 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆమోదించినాయి కనుక వీళ్ళని తొందరనే అంటే దానికి అవసరమైన అమౌంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం సాక్షి చేస్తుంది. ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ అతి చౌకలో అందించడానికి వీలుంటుంది. ఇటీవల ఏఐ సబ్మిట్ కూడా ముగిసింది కదా, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మరింత వేగవంతమై ప్రతి ఇంటికి డేటా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ కాకుండా కూడా తక్కువ ఖర్చుతో ఇచ్చే అవకాశం ఉన్నది. ఇది నేను మంచి పరిణామం అంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే నిజంగా రేపు కావాల్సింది ఇదే కదా. ನಾನು ఇప్పుడు అనుకుంటాం కదా, మనం ఎవరికైనా ఇంటికి పోతే గతంలో మంచి నీళ్ళు ఇచ్చేది, కాళ్ళు కట్టుకుని నీళ్ళు ఇచ్చేది. ఇప్పుడు అట్లా కాదు. ఒకటి రాగానే వైఫై అయిందమ్మా, మనకు పాస్వర్డ్ చెప్తారా అనే పరిస్థితి తయారైంది. అందరికీ అది నిత్యావసరంగా మారిపోయింది. అందుకని ఇది మంచిదే. ప్రతి ఇంటికి నెట్వర్క్ ఇవ్వడం, చౌకలో ఇవ్వడం మంచిది. ప్రభుత్వాలు తలుచుకుంటే కానిదే ఉంది, కానీ తలుచుకోవాలి. దానికి తగ్గట్టు చిత్తశుద్ధితో పనిచేస్తే 1.5 years కాదు, ఇంకా ముందు చేయొచ్చు. ఒక 6 నెలలు ఆలస్యమైన కూడా 2 ఏళ్లలో ఇంటర్నెట్ నవోదయం ఆంధ్రప్రదేశ్ లో కానుందని చెప్పొచ్చు. రైట్ రామ్మోహన్ రావు గారు. రైట్, ఇక్కడ ఏదైతే మోదీ వార్త చూస్తున్నాం. ముందు ప్రజా హృదయాలను గెలవండి, ప్రధాని పదవిని చేరాలంటే అది అవసరం అంటూ కూడా మహిళా ఎంపీలను నా సీటు ఆక్రమణకు పంపిస్తారా, విపక్షాలది మరీ అంత డొల్లాతనం అంటూ కూడా మోదీ మాట్లాడుతున్నారు. యూపీలోని అత్యంత వేగమైన మెట్రో ప్రారంభం అంటూ కూడా చూస్తున్నాం. మెరట్లో కొత్తగా ప్రారంభించిన మెట్రో రైల్లో ప్రయాణికులతో సంభాషిస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అలాగే ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు పంకజ్ చౌదరి అంటే కూడా చూస్తున్నాం. ఏదైతే ప్రధానంగా మన మెయిన్ పేపర్లో ఈ వార్త కనిపిస్తుంది రామ్మోహన్ గారు. అయితే మోదీ గురించి, ఈ వార్త గురించి మీరేమంటారు? సెటైర్ వేశారు మోడీ గారు. ఎందుకంటే ఆ మధ్యన మహిళా ఎంపీలందరూ కూడా తన సీట్ను ఆక్రమించుకొని తాను చుట్టుముట్టే ప్రయత్నం చేశారని చెప్పి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతుందని చెప్పి స్పీకర్ గారు ఆ రోజు మోడీ గారిని రాని వద్దన్నారు కనుక, సభకు వద్దన్నారు కనుక దాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. నిన్ననేమో మీరట్ అత్యంత హై స్పీడ్ ట్రైన్ ప్రారంభం చేశారు. నిన్న కేవలం 50 నిమిషాలలో ఢిల్లీ టు మీరట్ వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. నిన్న ట్రైన్ ప్రారంభిస్తూ ప్రయాణికులతో మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే మన రైల్వే రంగంలో అద్భుతమైన మార్పులు వస్తున్నాయి. వందే భారత్ నుంచి మొదలుకొని అనేక ఇప్పుడు హై స్పీడ్ ట్రైన్లకు కూడా, కారిడార్లకు కూడా మన శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా మన బడ్జెట్ లో మనకు ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు ఈ 2 మార్గాల ద్వారా మరి హై స్పీడ్ రైలు కారిడార్ను కూడా నిర్మించడానికి ఏర్పాటు చేశారు. బడ్జెట్ కూడా మనకు కేటాయించారు డబ్బులు. దాంతోపాటు హైదరాబాద్ టు పూణే కూడా, ఇటు పక్కన బాంబే కూడా ఈ 3 లైన్లు వరకు చెప్పాలంటే ఈ దక్షిణ భారతదేశానికి తలమానికం అవుతాయి. వరకుగా దానివల్ల మన వేగవంతమైన సేవలు వస్తాయి, ప్రయాణం వేగవంతం అవుతుంది. దాంతో సేవలు కూడా మన నాణ్యమైన సేవలు అందించడానికి వీలు ఉంటుంది. ఇప్పటికే వందే భారత్ సక్సెస్ అయింది కదా, అతి త్వరలో స్లీపర్ కూడా అంటే ఇప్పటికే మనకు స్లీపర్ కలకత్తా టు గౌహతి ప్రారంభించారు. కాకపోతే నా అభ్యంతరం వల్ల ఏంటంటే ఎన్నికలు ఎక్కడ వస్తున్నాయి అక్కడ మాత్రమే వీళ్ళు పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు.
చూసాం కదా, అస్సాంలో ఎన్నికలు ఉన్నాయి కదా, అటు పక్కన తమిళనాడును పుదుచ్చేరి అటు ఎన్నికలు ఉన్నాయి కనుక, ఇటు పక్కన మనకు కేరళ ఎన్నికలు ఉన్నాయి కనుక ఆ రాష్ట్రాలకు మేలు కలిగేలా చేస్తున్నారు. మరి మహారాష్ట్రం కూడా అంటే మధ్యలో ఉండడం వల్ల ఈ రైల్వే కారిడార్లు ఇవన్నీ వస్తున్నాయి కానీ భౌగోళికంగా లేకపోతే మనకు దక్కేది ఏం సున్నానే ఉంటుండే. బడ్జెట్ లో కూడా మనకు దక్షిణ సున్నా అనే మాట వస్తున్నది కనుక ఇప్పటికైనా సరే కనీసం దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్యలో ఉన్న తెలుగు రాష్ట్రాల నుంచి అటు పక్కకు ఆ దృష్టి సారించాలని కోరుతున్నాను. మీరట్ ఉత్తరప్రదేశ్ లో ఉంటది కనుక వాళ్ళు కూడా ఇప్పుడు రేపు ఇప్పటి కాకుండా ఇంకో ఏడాదికి ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక ఇప్పటి నుంచి చేస్తే ఆ రోజుకు ప్రారంభోత్సవం చేసుకోవచ్చని కొన్ని పనులు కూడా ప్రారంభించారు. ఇక వేరే మీరట్ రైలు మాత్రం మంచి అభినందించదగ్గది. దానిలో భాగంగా మాట్లాడుతూ ఆయన మహిళా ఎంపీల పట్ల చురక వేశారు. నా స్థానం ఆక్రమించుకుందా అంటే పనిచేయండి, అప్పుడు ప్రధానమంత్రి స్థానం మీకు మహిళలు దక్కుతుంది అంటున్నారు. మహిళా ప్రధానిగా మొట్టమొదటి మహిళా ప్రధానిగా చివరి అంటే మొట్టమొదటి ఇప్పటి వరకు మన మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ సేవలు అందించారు కదా, అంతకంటే మంచి సేవలు అందిస్తారు. ఆయన సెటైర్ వేసినా కూడా మహిళలను నిజంగా మీరు అన్ని పార్టీలు ముందుకు తీసుకొస్తే మహిళలు ప్రధానమంత్రి అయ్యే రోజు దగ్గరలో ఉందని నేను అనుకుంటున్నాను. రైట్ రామోహన్ గారు, మరొక వార్త చూద్దాం. మావోయిస్టు చీఫ్ దేవ్జీ లొంగుబాటు అంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. అదే బాటలో అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి అలాగే 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం. తెలంగాణ ఎస్ఐబి చరిత్రలో ఇదో కీలక ఆపరేషన్ అంటూ కూడా వార్త చూస్తున్నాం రామ్మోహన్ గారు. ఏదైతే మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో చాలామంది ముందు కూడా చాలామంది లొంగిపోయారు అండ్ ఇప్పుడు కూడా లొంగిపోతున్నట్టు మనం వార్త చూస్తున్నాం. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? మంచిది అంటారు. జనజీవన సమితిలో కలవమని వాళ్ళ సిద్ధాంతము అంటే వాళ్ళ ఆశయాలు కరెక్ట్ అయినా మార్గం తప్పు ఉందని మొదటి నుంచి అంటున్నాం. మావోయిస్ట్ తీవ్రవాదం అయితే నిజంగా చెప్పాలంటే ఆశయాలు సమాజము, ఆర్థిక అసమానతలు పోవడం, సామాజిక అసమానతలు, రాజకీయ అసమానతలు పోవడం, వీటి కోసం కృషి చేస్తున్నారు. ఆశయాలు మంచివైనా, లక్ష్యం మంచిదైనా కూడా మరి మార్గం మంచిది కాకుండా లాభం లేదు. వ్యక్తి నిర్మూలన సిద్ధాంతం ఎప్పుడు తప్పే కనుక దాన్ని తెలుసుకొని వస్తున్నారు. ఇప్పుడు మనకు వాళ్ళిద్దరు తిరుపతిను అట్లాగే మళ్ళా రాగిరెడ్డి గారి ఇద్దరు కూడా లొంగిపోవడానికి సిద్ధమయ్యారంటూ శుభసూచకమంటున్నారు. ఎందుకంటే ఆపరేషన్ కగారు మార్చి 31 లోగా పూర్తి చేస్తాం, ఒక్క మావోయిస్ట్ కూడా లేకుండా చేస్తాం, ఏరివేస్తాం అన్నారు. అదిగా చేయాల్సిందా, చేస్తే చేయండి, కానీ చేయాల్సిన పని ఆర్థిక అసమానత లేకుండా చేస్తాం, రాజకీయ అసమానత లేకుండా చేస్తాం, సామాజిక అసమానత లేకుండా చేస్తాం అనేది కంకణం కట్టుకోవాల్సిన ప్రభుత్వం. ఇవి విడిచిపెట్టి అసలైన ఇవి చేస్తే నక్సలైట్లకు స్థానం ఉండదు కదా. అదే మల్లా రాజిరెడ్డి గారు నిన్న మాట్లాడితే అదే అన్నారు. ఇప్పుడు విషయం అట్లా కాదు, ఏదైతే మేము పూర్తిగా ముసలివాళ్ళం అయిపోయినాం, సిద్ధాంతాలు కూడా అప్పుడెప్పుడో పాత సిద్ధాంతాలు పట్టుకొని నడుస్తున్నాం. మేము 2026లో ఉన్నాం. మనం ఎప్పుడో 90లో సిద్ధాంతం ఇంకా పాటిద్దాం అనుకున్నాం, అది తప్ప జరిగిందని ఆయన మల్లారాజు గారు నిన్న మన వీడియోలో చెప్పారు కూడా. కనుక వాళ్ళు పునఃపరిశీలన చేసుకున్నారు కనుక, పునరాలోచన చేసుకున్నారు కనుక అగ్రనాయకులు ఇద్దరు లొంగిపోయారు. రెండోది కూడా ఉన్నారు, రెండో కోణం కూడా ఉంది. జల్లెడ పడుతుంటుంటే చచ్చిపోయే కన్నా మరి ప్రాణాలతో ఉండి సమాజానికి సేవ చేద్దాం అనుకుంటే మంచిదే. ఇదివరకు లొంగిపోయిన వాళ్ళు అదే అంటున్నాడు, ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు కూడా మరి జనజీవన సమితిని కలవండి, ప్రజాస్వామిక ఉద్యమాలలో పాల్గొనండి, ప్రభుత్వాలు చేస్తున్న తప్పులు ఎండగడదాం, అట్లాగే మరి సమాజ నిర్మాణానికి ఇందులో కృషి చేద్దాం. పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో లోపాలు ఉన్నాయి కాదంటలేదు, కానీ లోపాలున్న పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో లోపాలు ఉంటే మరింత ప్రజాస్వామ్యమే దానికి శ్రీరామ రక్ష తప్ప ప్రజాస్వామ్యం లేదు అంటే మేము నియంతృత్వం చేస్తాం, మా ఇష్టం తుపాకులు పట్టుకుంటాం అంటే అంతకంటే పెద్ద తుపాకులు రాజ్యం దగ్గర ఉంటాయి కనుక రాజ్యం కంటే శక్తివంతమైనది లేదు కనుక వ్యక్తులుగా మనం మారాల్సిందే అని చెప్పి ఇప్పటి నుంచో శాంతి చర్చ నుంచి మొదలుపెడితే మేధావులు కానీ అందరూ కూడా అదే అంటున్నారు. దానికి అనుగుణంగా లొంగిపోయారు. లొంగిపోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు, రకరకాల కారణాలు, ఒత్తిడి కావచ్చు, లేకుంటే తుపాకులు కావచ్చు, ప్రభుత్వ హింస కావచ్చు, ఇవన్నీ కావచ్చు. రాజ్య హింస ఎప్పుడు కూడా నేరమే. ప్రైవేట్ హింస చేస్తుంటారు. ప్రైవేట్ హింస చేస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా మన మన సముద్రం తీసుకొచ్చుకోవాలని ఆలోచించాలి తప్ప మన ప్రాణాలకు ప్రాణం లేకుంటే కన్నుకు కన్ను అంటే ఎప్పుడు కూడా లోకం అంతా గుడిదైపోతుంది. ఏదైనా సరే మంచి పరిణామం పట్టడానికి ఇద్దరు అగ్రనాయకులు లొంగిపోవడం, దాని ద్వారా రేపు వాళ్ళు ప్రజాస్వామ్య జీవన సవంతులు కలిసి ప్రజలతో ఉద్యమాలు చేస్తే మరింత ఆహ్వానిద్దాం. ప్రభుత్వం కూడా ఇప్పుడు మెల్లమెల్లగా ఈ 31 లోపలనే పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 150 మంది వరకు ఉన్నారు దేశంలో అంటున్నారు. మన తిరుపతి టు పశుపతి అనే కారిడార్, రెడ్ కారిడార్ చేస్తున్నామన్న ఆశలు వాళ్ళ అడియాశలు ఇది. దేశంలో అంటే విప్లవం సృష్టించి రాజ్యాధికారం సాధించుకుందామనే ఆశయాలు అడియాశలని వాళ్ళకి వాస్తవం అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని వాళ్ళు కూడా మంచిది. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం.
దేశీయంగా KC-390 విమానాల తయారీ ఆసియా దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేశాం. ఎంబ్రాయోరు CEO ఫ్రాన్సిస్కో గోమెజ్ మాట్లాడుతున్నారు. అయితే దేశీయంగా KC-390 విమానాల తయారీ ఇక్కడి నుంచే చేస్తున్నట్టు కూడా వార్త చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారా మోహన్ గారు? మంచిదే కదా నాది. ఇప్పటిదాకా సాంకేతికత విదేశాలదే, తయారీ విదేశాలదే అక్కడికి తెచ్చుకునేవాళ్ళం. చూస్తున్నాం కదా. ఒకనాడు మనం సాగునీటి ప్రయాణాలు మొదలుపెట్టి వాళ్ళ అత్యాధునిక యుద్ధ విమానాల వరకు కూడా మనం గతంలో టెక్నాలజీతో పాటు మొత్తం అంతా వాళ్ళనే తెప్పించుకునేవాళ్ళం. కొన్ని అయితే విమానాలు అయితే బయట దేశాలు తయారై మనం గోఫర్స్ విమానాలు ఫ్రాన్స్ తెప్పించుకున్నాం. రకరకాలు. ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణి నుంచి మొదలుకొని ఇప్పుడు మామూలు విమానాలు కూడా తయారీకి మనం తయారైన ఇది మంచిది అంటున్నాను. అంటే దేశీయంగా నిర్మాణం అయితే ఉత్పత్తి ఇక్కడే జరుగుతుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఉపాధి లభిస్తుంది. టెక్నీషియన్స్ తయారవుతారు. దానికి అవసరం సాంకేతికత ఎప్పుడైనా ఎక్కడి నుంచో తెచ్చుకోవచ్చు. నిర్మాణం ఎక్కడవుతుందనే దాన్ని బట్టి ఉపాధి లభిస్తుంది కనుక ఇది మంచిది. విమానాలు తయారీ చేయడమే కాకుండా మన దేశ అవసరాలకు కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే వస్తే మంచిది. ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణులు అయితే మనకు రక్షణ రంగంలో మనం రష్యాని తెప్పించుకునేవాళ్ళం. అందుకనే రష్యా ఇండియా పేరు కలిసే వీలుగా బ్రహ్మోస్ అని పెట్టుకున్నాం. అట్లా క్షిపణుల తయారు నుంచి మొదలుకుంటే గుండు సూది నుంచి ఇప్పుడు విమానాల దాకా తయారయ్యే రంగంలో మనం అద్భుతంగా ముందరికి వెళ్ళిపోతున్నాం. అతి త్వరలో 2031 కల్లా భారతదేశం ప్రపంచంలో 3వ ఆర్థిక రాజ్యంగా తయారవుతుంది. మేక్ ఇన్ ఇండియాకు ఇది ఒక మంచి ఉదాహరణ. ఒకే ప్రాంతంలో 14 మంది బాధితులు, 2 మృతి, కల్తీ పాలే కారణమని అనుమానం. ఏదైతే పాలు కిడ్నీ ఖరాబ్ అవ్వడానికి ప్రధానంగా కారణమని అనుమానిస్తున్నారు ఇక్కడ. దీనికి సంబంధించి ఏమంటారు రామోహన్ గారు? పూర్తి విండాలని చెప్పింది కానీ బాలాజీ రాజమండ్రి దగ్గర జరిగిన సంఘటన ఇది. దానిలో నిన్న మొన్న చాలా మంది అస్వస్థకు గురవుతున్నారు. 2 పిల్లలు కూడా పూర్తిగా మనకు హాస్పిటల్ జాయిన్ అయ్యారు, ఐసీయూలో ఉన్నారు. వృద్ధులకు కూడా సమస్య వచ్చింది. మూత్రం సరిగ్గా రాకపోవడం ఇట్లాంటివన్నీ వచ్చినాయి. దీని కారణాలు ఏమిటని అధికారులు వెంటనే స్పందించారు. నిన్న మొన్న పూర్తి స్థాయిలో పరిశోధన చేస్తున్నారు. ఒకటి నీళ్ల వలన లేకుంటే పాల వలన అని చూస్తున్నారు. అంటే నీళ్ల ద్వారా చెందని నీళ్ళని పరీక్ష పంపారు. పాలు కూడా ఈ మధ్యన పాలు కూడా ఆ ఏరియాలో మాత్రమే అవుతుందంటే అక్కడికి వచ్చే మంచినీళ్ళు లేకపోతే వాళ్ళకి సప్లై చేసే పాలు వీటి వల్ల వస్తుందేమో చూస్తున్నారు. అసలు విషయం తెలవాల్సింది. మరి డాక్టర్లు తేల్చిన తర్వాత పరీక్షలు చేసిన తర్వాత ఈ రెండింటి వల్ల వస్తుందా లేకుంటే ఇంకేదైనా వస్తుందా తెలుసుకునే అవకాశం ఉంది. గాలి వల్ల అయితే రాదు. ఎందుకంటే గాలి మరి రాజమండ్రి వీస్తుంది కదా, అంతటా ఉంటది కదా. కనుక అయితే ఈ 2 స్పెసిఫిక్ గా చూస్తున్నారు. మరి అట్లాగే ఈ చికిత్సకు కూడా తగిన ఏర్పాట్లు చేశారు. వాళ్ళకు ఇప్పటికైతే ప్రాణాపాయం లేదంటున్నారు కానీ ఇవి ఎందుకు వచ్చింది అనే సమస్య చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు. నేనైతే అధికారులు స్పందించారు. ఇక ముందు కూడా అంటే ఇదే స్పందన కొనసాగిస్తూ పూర్తి వాళ్ళకు వైద్యం అందించాలి. ఇక ముందు కొత్తగా రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. రిపోర్ట్ ఎంత తొందరగా తెప్పించుకుంటే అంత మంచిదని నేను. కారణం తెలిస్తే ఆ వ్యాధికి మూలాలు తెలిస్తే వెంటనే చికిత్స కూడా అందుతుంది కదా. రామ్మోహన్ గారు, మనం తెలంగాణ ఈనాడు పేపర్ చూస్తున్నాం. సభకు రండి చర్చించామంటూ కూడా ఒక పెద్ద హెడ్లైన్ చూస్తున్నాం. గోదావరి జలాలపై ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తామంటూ కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ గెలిచిన సెటిలర్లు కూడా ఏపీకి అనుకూలంగా పనిచేయరు, ముఖ్యమంత్రిగా నేనెందుకు సహకరిస్తానంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇక చౌకబారు విమర్శలతో తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు, 10 ఏళ్లలో 967 టీఎంసీల నీటిని వినియోగించుకొని ఉంటే వరద జలాల్లో వాటా అడిగే వాళ్ళం. మా తప్పిదాలేమిటో కేసీఆర్ చెప్పాలి. 2034 వరకు అధికారం మాదే. దేవాదులపై సమీక్ష అనంతరం విలేకరులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రామ్మోహన్ రావు గారు, ఏదైతే గోదావరి జలాలపై ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడారు, బానే ఉంది. దేవాదుల ప్యాట్ మొదలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. పూర్తిగా దాని లేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతకుముందు 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో దేవాదులకు ఒక తట్టడి మట్టేసి పోసిందా? మళ్ళా చేయకుండా ఈ 2 ఏళ్ళు మేమేం చేయలేదు, మీరు 10 ఏళ్ళు ఏం చేయలేదు అని మాట్లాడుతుంటే ఆ 10 ఏళ్ల పాపం ఈ 2 ఏళ్ల పాపం మన శాపంగా మారుతుంది కదా. అర్థం చేసుకోవాలి. సరే, ఎప్పటికీ 10 ఏళ్ళు మాదే 10 ఏళ్ళు మాదే అంటున్నారు కానీ అన్నవాళ్ళు చాలా మంది పోయింది కదా అంటున్నాను నేను. తెలంగాణ ప్రజలకు దిక్కు లేదు, మేమే దిక్కు అని అనుకుంటే మొదటిసారి మనం గెలిపించిన వాళ్ళు 2వసారి గెలిపించారు, 3వసారికి ఇంటికి పంపించారు కదా. మీకు ఒకసారికి ఇంటికి పోతారా లేకపోతే 2వసారి ఎన్నికవుతారా అనేది ఎట్లా ఉంటది? ఈ పనితీరుని బట్టి ఉంటది. ఇప్పటికే పుణ్యకాలం కాస్త సగం వెళ్ళిపోయింది. 24 + 2 26 నెలలు అయిపోయింది.
ఇక ఉన్నది 26 నెలలే. అంటే 30 నెలలు అంటారు కానీ మధ్యలో 4 నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటే ఇంకో 26 నెలలు ఉంది. అంటే సగం కాలం అయిపోయింది. కనుక ఇప్పటికైనా సరే మీరు దేవాదాలు కానీ ఏవైనా కట్టి చూపించండి. అనవసరంగా పోగానే ఊళ్ళో చేసుకుంటూ సమస్యలన్నీ మీరు చేయంగానే ఇప్పుడు 2 ఏళ్ళు అంటున్నారు. 2 ఏళ్ళు తర్వాత కూడా ఇంకా కేసీఆర్ నామస్మరణ చేయడం సరైనది కాదంటున్నారు. వీళ్ళకి అధికారం ఇచ్చారు ప్రజలు. అధికారం ఇచ్చినప్పుడు చేసుకుంటూ పోవాలి. హామీలకే దిక్కు లేదంటే కూట్లో రాయి తీయనివాడు ఏట్లో రాయి తీస్తా అంటున్నాడు. సమస్య అది కదా. ఏట్లో రాయలు అంటే ఏంది? మనకు ఏదైతే మా సరోవర్ ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఏదైతే మనం చూస్తున్నాం కదా, మన స్మారక ప్రాజెక్టు బాపూజీ ఘాట్ దగ్గర కడతామని చెప్పి వీళ్ళ వాళ్ళు గొడవ పెడుతున్నారు. అట్లానే అసలు దృష్టి పెడుతున్నారు కదా. ఏమంటే వాళ్ళు చేసింది తప్పనే, వాళ్ళు చేయాల్సింది చేయలేదని మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు. మీరు ఇంకా తప్పులు చూపిస్తూ డబ్బులు లేవని మీరే అంటారు. ఈ 2 ఏళ్ళలో పూర్తి చేస్తామంటారు. ఎక్కడి నుంచి చేస్తారు ఏవైనా? సరే దేవాదాలు చేసి చూపించండి అని ప్రజలు అడుగుతున్నారు. అలాగే హామీల గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. ముఖ్యంగా మొన్న మున్సిపల్ ఎన్నికలప్పుడు రైతు బంధు వేస్తామన్నారు. రైతు బంధు ఎటుపోయింది? మళ్ళీ ఆ డబ్బులు ఎటుపోయినాయి? 9,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి రుణం తీసుకుంటామన్నారు. అంటే సంక్షేమ పథకాలకు కూడా రుణమే తీసుకుంటారు. ఇక అభివృద్ధి ఎక్కడ వస్తుంది? అభివృద్ధి పథకాలు ఎక్కడ వస్తాయి? కనుక ఏం లేదు. నేనంతా రాజకీయ ప్రసంగం చేశారు. ఆ రాజకీయ ప్రసంగంలోనైనా సరే మళ్ళీ అసెంబ్లీకి రమ్మంటారు. అసెంబ్లీకి వస్తారా రారా వాళ్ళ తప్పు, వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. రాకపోవడం తప్పే, వాళ్ళకి కాదట్లేదు. కేసీఆర్ గారు ఒక్కడు రాకపోవడం తప్పే. కానీ మిగతా వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళతో చర్చించండి, మాట్లాడండి. మీరు సలహాలు ఇస్తే తీసుకుంటాం. ఇవన్నీ కూడా మీది మాటలే. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత పరిశ్రమ వ్యాఖ్యలు, ఇష్టం ఉన్నట్టు తిట్టుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే రేవంత్ రెడ్డి గారు అపరిచితులు కనపడుతున్నారు. ఒక పక్క అది, ఒక పక్క ఇది. అప్పుడే నువ్వు గౌరవిస్తావంటారు, అప్పుడే నువ్వేమంటావు జాతిపిత అంటాడు. ఇవి రెండు ఉన్నాయి. కనుక సమస్య లేదు. ఈ రకంగా మాట్లాడితే ఏమవుతుందంటే ఏది మాట్లాడుతుంది చెల్తుంది అనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సమర్థించుకోవడానికి 2 ఏళ్ల తర్వాత ఏం చేసినామని మీరు సమీక్షించుకోండి. ఎప్పుడు కూడా నడివయసులో సమీక్ష ఉంటుందట. నడివయసు అంటే ఏంటిది? 5 ఏళ్ల పదవి కాలం, 5 ఏళ్ల కాలానికి మీకు పదవి ఇచ్చారు. 5 ఏళ్లలో 2 ఏళ్ళు, 2.5 ఏళ్ళకి అయిపోతుంది అంటే ఏం చేయాలి? కనుక దీనికి సమీక్షించుకోవాలి. నేను ఏం చేశాను ఇప్పటిదాకా అని. అది చేసుకోండి. గత 10 ఏళ్ళు పోయింది. 10 ఏళ్ళు పోయింది కనుకనే ఉన్నది. ఏమీ లేదు. అసలు మేము వచ్చినాకనే ఇప్పుడు మొదలైంది. అంతకుముందు 10 ఏళ్లలో ఏం కాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే నీళ్లు పుష్కలంగా ఉండే అని మాట్లాడుతుంటే మరి తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చినట్లు? మరి మీకు ఉద్యమ సంగతి తెలియకపోవచ్చు. మన ముఖ్యమంత్రి గారు, మీకు తెలియకపోతే ప్రజలకు తెలుసు కదా. నీళ్లు నిధులు నియామకాల కోసం ఉద్యమం చేసుకున్నారు. ఎప్పుడో 60 ఏళ్ల కాలం మనం నెరవేరితే అంతకుముందే బాగుండే అంటే మరి ఎందుకు తెచ్చుకున్నట్టు? మరి అంతకుముందే బాగుండే అంటే మీరు కడుపు చల్లగా ఉంటే బాగున్నట్లు లెక్క అన్నట్టు. కనుక సమస్య లేదు. ముఖ్యమంత్రి గారు ఒక రీతి లేకుండా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది నాకైతే. కేసీఆర్ విమర్శిస్తే విమర్శించండి, ప్రజలే తిరస్కరించండి కదా. తిరస్కరించిన ప్రజలు తిరస్కరించిన దాన్ని ఇంకా పట్టుకొని ఇంకా కేసీఆర్ వెంబడబడి కేసీఆర్ ముచ్చట మాట్లాడుతుంటే ఇది ఆడలేక మధ్యలో కూడా అవుతుంది. అయిపోయింది. మీకు ఇచ్చిన అధికారం 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికైనా ఇంకొక 2 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి. 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో మీరు పనిచేయండి. అప్పుడు నిజంగా ప్రజలు మాట్లాడిపోతే మళ్ళీ మీకు ఇస్తున్న అధికారం. ఇది విడిచిపెట్టి ప్రతి దానిలో కూడా ఇదే శ్లేష, ప్రతి దానిలో కూడా విమర్శ చేయడం వల్ల వచ్చేది ఏమీ లేదంటున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు, ఏదైతే మనం ఏపీలో ఏదైతే న్యూస్ ఉందో ఇందులో కూడా ఈయన తెలంగాణలో కూడా అదే ఉంది. కాకపోతే ముగిసిన ఢిల్లీలో ఏఐ సమ్మిట్, అలాగే ఏదైతే అర్ధనగ్న ప్రదర్శన ఉందో అది వివాదంగా మారింది. అసలు ఏఐతో లాభం అంటారా నష్టం అంటారా? దీనిపై మీ విశ్లేషణ. ఖచ్చితంగా ఏఐతో లాభం. ఎప్పుడు కూడా టెక్నాలజీ లాభం లేదు. ఇప్పుడు అరచేయి అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేము అని మావోయిస్టుల స్లోగన్. మావోయిస్టులు కమ్యూనిస్టుల స్లోగన్. ఒకటి సమాజ మార్పులు ఎవరు ఆపలేము. ఇప్పుడున్నట్టు రేపున్నది, రేపున్నట్టు ఎల్లుండి ఉన్నది. అది కూడా భగవద్గీతలో చెప్తారు. అంటే ఇవాళ ఉన్నది మార్పు సహజం, ఇవాళ ఉన్నట్టు రేపున్నది, రేపున్నది ఎల్లుండి చెప్పి కదా. ధర్మో రక్షిత అంటాం. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం కూడా మనం రక్షిస్తుంది. ధర్మం అంటే ఏంటి? డ్యూటీ. ఈ డ్యూటీ పనులలో ఎట్లా ఉంటది అంటే మీకు వచ్చే టెక్నాలజీని మనం అయితే ఆపలేం కదా. ఇప్పుడు సాంకేతిక విప్లవాలు వస్తుంది. గతంలో అమెరికాలో వచ్చేటప్పుడు 6 నెలల దాకా మన దగ్గర రాకపోయింది. ఇప్పుడు అట్లా 6 నిమిషాల్లో వస్తుంది అక్కడ వచ్చిన విప్లవం మనకు. కనుక ఇదంతా చూస్తే ఏఐ తప్పనిసరి కొన్ని ఉద్యోగాలు పోతే సంధికాలం, గూగుల్ నుంచి మొదలుపెట్టి చాలా సంస్థలు తీసేస్తున్నాయి. కానీ దానికి కలిగిన నైపుణ్యం నేర్చుకుంటే మంచిదంటారు. ఇప్పుడు గూగుల్ సమ్మిట్ లో ఇప్పుడు వీళ్ళు చేసిన పని పిచ్చి పని అంటారు. నిజంగా చెప్పాలంటే అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం తప్ప అనుకుంటే పార్లమెంట్ వేదికగా మాట్లాడవచ్చు, రకరకాల వేదికలు ఉన్నాయి. కానీ 10 మంది ముందు పరువు తీసుకోవడమే కదా. నేనేమంటున్నానంటే ఆ మహాభారతంలో ధర్మరాజు అన్నదే పాటించాలి. మనం పంచాయతీ పెట్టుకుంటే మీరు కౌరవులు, మేము పాండవులు, నువ్వు 100 మీరు 5 మేము. కానీ బయట వాడు వచ్చి మన మీద దాడి చేసిన 105 అంటాడు. ఇప్పుడు అదే కదా. దాదాపు 40 దేశాల అధినేతలు వచ్చారు. 100 దేశాల పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 2.5 లక్షల మంది పాల్గొన్న దానిలో మీరు చిచోర చేసుకుంటూ
అర్ధనగ్న ప్రదర్శన చేసి నలుగురు చేస్తే ఏమైంది? దానికి వాటికి కారణాలు ఏమిటి? వెనుక ఉన్న వాళ్ళు ఎవరైనా పరిస్థితి వస్తుంది కదా! నిజంగా మీరు నిరసన వ్యక్తం చేసుకుంటే బయట ఎక్కడైనా చేస్తే ఎవడు వద్దనేవాడు కాదు కదా! అంటే భద్రతా ఏర్పాట్లు కూడా ఎంతవరకు చేసినా అర్థమవుతుంది. కానీ ప్రతి వాడిని అనుమానించలేం కదమ్మా! అవును. ఇప్పుడు ఎట్లుంటది లోపలికి వచ్చేవాడిని ప్రతిదాన్ని అనుమానిస్తే అది ఓ సంగతి. 2.5 లక్షల మంది హాజరైన దానిలో ఒక 5గురో, 6గురో ఈ చిల్లర వేషాలు వేస్తే వాళ్ళని అరికట్టలేకపోయిందంటే కూడా కష్టమే. ఎందుకంటే ఈ 5 పనిచేస్తారు అనుకోలే కదా! ఉమ్. కనుక ఈ అర్ధనగ్న ప్రదర్శన తప్పు అంటున్నాను నేనైతే. ఏఐతో అంటారా ఉద్యోగాలు పోతాయి, వస్తాయి కూడా. గతంలో కంప్యూటర్ వచ్చినప్పుడు అదే అన్నా. సాఫ్ట్‌వేర్ రంగంలో ఎన్ని లక్షల మందికి వచ్చినాయి ఉద్యోగాలు. ఇప్పుడు అవును. సాఫ్ట్‌వేర్ కూడా వీక్ అవుతుంది. ఇప్పుడు వచ్చేది ఏఐ యుగం గనుక దీనికి తగ్గట్టుగా నైపుణ్యం తెచ్చుకోవాలి, నైపుణ్యాభివృద్ధి చేసుకోవాలి. దాని ద్వారా కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు యువతకంతా మనం ఒకటే చెప్పాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మీరు చదివే చదువుకు మీకు వచ్చే ఉద్యోగాలకు ఏం పోలిక ఉండదు. కనుక మీరు చదివిన తర్వాత దానికి అవసరమైన నైపుణ్యం నేర్చుకుంటే తప్ప మీకు ఉద్యోగాలు దొరకవని మనం ప్రభుత్వాలు చెప్పాలి, మనకు కాలేజీలు చెప్పాలి, విద్యా సంస్థలు చెప్పాలి, మేధావులు చెప్పాల్సిన అవసరం ఉందంట. రైట్ రామ్మోహన్ రావు గారు. మరొక వార్త చూద్దాం. ట్రంప్ నివాసంలోకి సాయుధ దుండగుడి చొరబాటు అంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. కాల్చి చంపిన భద్రతా సిబ్బంది ఫ్లోరిడా ఫామ్ బీచ్లో మారెన్ లాగు రిసార్ట్లో ఘటన. ఆ సమయంలో శ్వేతా సాధంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు అంటూ కూడా చూస్తున్నాం. ఏదైతే ట్రంప్ నివాసంలోకి ఒక దుండగుడు చొరబాటు జరిగినట్టు చూస్తున్నాం రామ్మోహన్ రావు గారు. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు? నివాసం అమ్మ విజయ్ నివాసం కాదు కానీ ఆయన ఒక సముద్రం రిసార్ట్ లో ఆయన బెస్ట్ తీసుకుంటున్నారు. నివాసం ఇక్కడ అంటే వైట్ హౌస్ వైట్ హౌస్ కి వచ్చే ధైర్యం ఎవరు చేయడు. ఇది కూడా ఏంటంటే ఆయన ఒక బీచ్ రిసార్ట్ లో ఆయన ఉన్నారు. అక్కడికి రాబోయారు ఆ దుండగుడు. వెంటనే మన భద్రతా కాల్చి చంపేశారు. అమెరికా అధ్యక్షుడు అంత భద్రత ఇంకెవరికి ఉండదు, మిగతా అందరికంటే ప్రపంచంలో కూడా. కనుక అటువంటి భద్రతా వ్యవస్థను ఛేదించుకొని కూడా రిసార్ట్ దగ్గరగా తచ్చాడుతున్న ఆ దుండగుడు వాడు నివారించబోతే కాల్పు జరగకముందే వీళ్ళు చంపేసేసారు అని చనిపోయారు. ఇప్పుడు అమెరికా లాంటి అధ్యక్షుడు లాంటి వాడికి చాలా భద్రత ఉంటుంది, దాంతోపాటు థ్రెట్స్ కూడా ఉంటాయి, చాలా చాలా థ్రెట్స్ కూడా ఉంటాయి. ఆ థ్రెట్స్ ను అధిగమించే పోవాల్సి వస్తాయి. ప్రతి అడుగు తీస్తే అనుకుంటారు. చూస్తాం కదా మన ఇండియాకి వచ్చినప్పుడు కానీ వేరే దేశాలకు పోయినప్పుడు కూడా ఆయన కారుతో సహా ఆయన ఫుడ్ తో సహా వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు, సమస్య లేదు. మనం ఎంత మర్యాద చేసినా కూడా ప్రతిది వస్తువు అక్కడి నుంచి తీసుకొచ్చారు. చెఫ్ వస్తాడు, ఒక విమానం వస్తుంది, ముందు వస్తారు, చూస్తుంటాం కదా. అట్లాంటిది అక్కడ రిసార్ట్ దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టున్నారు. కానీ చూశారు కదా ఎంత ఏర్పాట్లు చేసినా మన శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు దుండగులు వచ్చారు. ఆయన ఒక్కరిని వెనక ఎవరు చనిపోయారు కనుక చంపేశారు కనుక దాని వెనక కుట్ర ఉందా, లేకుంటే వాడు ఎక్కడి వాడు ఏం సంగతి తెలుసుకున్న తర్వాత చేయొచ్చు. ఐడెంటిటీ కార్డ్స్ అయితే ఉంటాయి. ఆ చనిపోయిన వాడి పూర్వాపరాలు తెలుసుకోవడం నిమిషాల్లో పని. మరి వాడు ఏం చేశాడు, ఎట్లా వచ్చాడని తెలుసుకుంటే మరి నిజంగానే వెనక కుట్ర ఉందా, లేదు మామూలుగానే వ్యక్తి ఎట్లా చేసిండా అనేది తేలిపోతుందని అనుకోవచ్చు మనం. రైట్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.